గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యం. గడపల్లకొచ్చారు గదరా గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు, అడిగి ఆరోగ్యమే తెలుసుకుండ్రు ఇంటికొచ్చి డాక్టర్లు. మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైఎస్ భారతి మేడం గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు వీకోట నుండి మరియు పరమనేరు నుండి ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన అక్షర మానసిక వికలాంగుల వసతి నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తూ అదేవిధంగా కేక్ కూడా కట్ చేస్తున్నారు. శ్రీమతి వైఎస్ భారతి మేడం గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో చెరగని చిరునవ్వుతో జీవితాంతం హ్యాపీగా ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. శుభాకాంక్షలు అండ్ జన్మదిన బర్త్డే భారతి మేడం గారికి జన్మదిన ఇంత పెద్దగా వచ్చిన రోగం అని అడ్డుపడ్డాడు బతకాలి పేదోడు పెద్దోయ నా తీరుగా ప్రేమ గల్ల మన జగనన్నరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఇక్కడున్నది మంచి చేశాన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్, చుట్టుముట్టినది అబద్ధాలే పునాదులుగా మోసాలే అలవాటుగా పెట్టుకున్న 10 మంది కుట్రదారులు అటువైపున. అయినా మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరుడు. ముక్కన్న చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారు రా, మనమే సైన్యమై కదలాలిరా. గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింటే కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు. ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు మాత్రమే కాదు. ఈ ఎన్నికల్లో